గతంలో గూగుల్ కంపెనీ ప్రకటించినటువంటి భారీ ప్రాజెక్ట్ డేటా సెంటర్ విశాఖపట్నం కేంద్రంగా 1,30,000 కోట్లు, ఇంకా చెప్పాలంటే 1,32,000 కోట్లు అనుకుంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, అంటే $15 బిలియన్ ప్రాజెక్ట్. ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనికి సంబంధించి రేపు ఏప్రిల్ 28న శంకుస్థాపన జరగబోతున్నట్టుగా మీడియాలో రిపోర్ట్స్ వస్తున్నాయి. ప్రభుత్వం కూడా చెబుతుంది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం మంత్రి లోకేష్ కూడా పాల్గొబోతున్నారు. అలాగే గూగుల్ క్లౌడ్ సీఈఓ కూడా ఈ ఏప్రిల్ 28వ తారీఖున జరగబోయేటువంటి కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. సుమారు 600 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు కట్టబోతున్నారు. రైడెన్ ఇన్ఫోటెక్ అలాగే అదానీ ఇన్ఫ్రా సంస్థలు కూడా దీంట్లో ప్రధాన భాగస్వాములుగా ఉన్నట్టు తెలుస్తోంది. దీని టార్గెట్ ఏంటంటే జూలై 2028 నాటికల్లా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలి. మరి అనుకున్న సమయానికి పూర్తి అవుతుందా లేకపోతే డిలే అవుతుందో చూడాలి. మొత్తానికైతే కొద్ది నెలల కిందటే ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒక విధంగా చెప్పాలంటే ఒక పెద్ద మైల్ స్టోన్ లాంటి అచీవ్మెంటే. కాకపోతే డేటా సెంటర్ కాబట్టి నీటి వినియోగం, వాటర్ కన్సంప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది? ఇది పెద్ద సవాల్. ఇది డేటా సెంటర్లు ఎందుకు అక్కడ పెట్టరు ఆయా కంపెనీలు అంటే కారణం ఏంటంటే ఈ వాటర్ కన్సంప్షన్ అనేది చాలా ఎక్కువ కావాల్సి ఉంటుంది, రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎలా ఫుల్ఫిల్ చేస్తోంది అనేది చూడాలి. తర్వాత లోకల్గా ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు ఏ మేరకు వస్తాయి, 100లో వస్తాయా, 1000లో వస్తాయా, ఇవన్నీ కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రెండు విషయాల్ని కనుక కరెక్ట్గా అడ్రస్ చేస్తే డెఫినెట్గా ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్ అవుతుందనడంలో పెద్ద సందేహం ఏం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.